అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభుదాస్ గారు ప్రార్థన. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృపాసత్య సంపన్నుడు అయినటువంటి మా దేవ, నీకు ఉన్నతమైన పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి గల దేవుడు నాయన. నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి, నీ దయను బట్టి మా తండ్రి, మీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ఆయుష దినములు పొడిగింపజేసి మమ్మల్ని సజీవ గుంపులో ఉంచి మా తండ్రి, అయ్యా మీరు మాకిచ్చినటువంటి సత్యజీవ ప్రార్థన మందిరాన్ని మా తండ్రి మిక్కిలిగా ప్రేమించి 11 సంవత్సరములు నీ యొక్క కృపలో భద్రపరిచిన దేవాది దేవా, నీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ సత్యజీవ ప్రార్థన మందిరములు ఎన్నో అద్భుత కార్యాలు జరిపించిన దేవాది దేవా, నీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిపించిన దేవానికి స్తోత్రాలయ్యా. ఎన్నో మహత్స కార్యములు జరిపించిన దేవాది దేవా, నీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా తండ్రి, అయ్యా ఈ 12వ సంవత్సరము సెమీ క్రిస్మస్ ఆరాధన కోడికగా మా తండ్రి, అయ్యా ముందుగా నాయన మీరు కీర్తనల ద్వారా మీరు నాయన మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మా తండ్రి, మరలా మీరు తిరిగి వాక్యములోనికి వెళ్ళబోతుండగా మా తండ్రి, మా మధ్యన నిలబెట్టినటువంటి అయ్యా మీ దాసుడైన పిల్లా వెంకటరత్నం గారిని గుడివాడ నుంచి మా సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. అయ్యా మా తండ్రి, ఎంత గొప్ప దైవజనుని మా ముందుకు నడిపించిన దేవా, నీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా తండ్రి యేసయ్య, మీ దాసును దర్శించి మా అందరితో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా తండ్రి, మీ దాసును మీ ఆత్మతో నింపి మీ సెలువు సాటును మరుగు చేసి మీ దాసునిలో మీరు ఉండి మా తండ్రి నాతో మా అందరితో మాట్లాడబోతుండగా మహిమ తెచ్చుకొనమని మీ యొక్క దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.